ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అక్రమ వ్యవహారాలపై ఏసీబీ సోదాలు జరగడంతో విశాఖలో కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం విజయవాడ పరిసరాల్లో మొత్తం 3 చోట్ల సోదాలు జరుగుతున్నప్పటికీ ఆమె ఎక్కువ కాలం అవినీతి వ్యవహారాలు విశాఖ కేంద్రంగా జరిగినట్టు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఆ క్రమంలోనే ఆమెపై ఆ రోజు కూడా శాంతిపై వివిధ రకాల అంశాలపై దేవాదాయ శాఖ ఉద్యోగులు కూడా దాదాపుగా 15 రోజుల పాటు ధర్నా కూడా నిర్వహించారు. అయితే అప్పుడు ఆ ప్రభుత్వం కొంత అనుకూలంగా వ్యవహరించడం వల్ల తమ ఫిర్యాదులు పట్టించుకోలేదన్న అభిప్రాయం కూడా దేవాదాయ శాఖలో ఉంది. ప్రధానంగా చూసుకుంటే అసిస్టెంట్ కమిషనర్ గా శాంతి పనిచేసిన సమయంలో చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా హుండీ లెక్కింపు వ్యవహారంలో హుండీలు ఒక ఆలయం నుంచి తీసుకువెళ్లి వేరే ప్రాంతంలో లెక్కించడం అలాంటి అంశాలు కూడా ఉన్నాయి. ఆ క్రమంలో చూసుకుంటే ఎస్రాయవరం వద్ద ఉన్న పంచదారుల వద్ద ఉన్న హుండీని అక్కడ ఆలయంలో లెక్కించాల్సిన హుండీని నేరుగా తీసుకుని మరొక చోట లెక్కించడం, అలాగే ఎర్నిమాబా ఆలయంలోతో పాటు ఇతర ప్రాంతాలు అలాగే నర్సీపట్నం వద్ద ఉన్న ఆలయాల్లో కూడా ఇదే రకంగా జరిగినట్టు కూడా ఆ రోజుల్లో ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుత మన్యం జిల్లా దారకొండ దారాలమ్మ గుడి వద్ద కూడా ఇదే రకంగా ఆమె అక్కడ ఆలయ సిబ్బందిని వేధించడమే కాకుండా హుండీలో సొమ్ము తినేసుకున్నట్టు అప్పట్లో ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయితే ఆ ఫిర్యాదులు అప్పుడున్న ప్రభుత్వ పరిస్థితి నేపథ్యాన పట్టించుకోకపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కింద ఉద్యోగులను మాత్రమే కాకుండా తన పై స్థాయి ఉద్యోగులను కూడా శాంతి లెక్కించిన పరిస్థితి. ఆ క్రమంలోనే అప్పుడు డీసీగా డిప్యూటీ కమిషనర్ గా ఎండోమెంట్ పనిచేసిన పుష్పవర్ధన్ అనే అధికారిపై కూడా ఆమె ఇసుక చల్లి ఆయన ముఖంపై కూడా ఉమ్ము వేసిన ఆధారాలు కూడా ఆ రోజు బయటకు వచ్చిన పరిస్థితి. అయితే అప్పుడు ప్రభుత్వం తనకు సరైన సహకారం న్యాయం అందించలేదన్న ఆవేదనతో అతను తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిన పరిస్థితి.